హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చానండి. ఇది ఎవరిని తప్పుపట్టడానికి మాత్రం కాదండి. నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే మిస్సమ్మ గురించి, దిలీప్ అన్న గురించి ఒక వీడియో పెట్టారు. ఒక అక్క వాళ్ళ షోరూంలో శారీస్ తీసుకున్నామని మిస్టేక్స్ వచ్చాయి, కలర్ పోయింది అని. నేను ఒకటే చెప్తున్నానండి, ఏంటంటే మనం ₹1,00,000 పట్టు శారీ తీసుకున్నా కూడా గ్యారంటీ ఉండదండి, ఖచ్చితంగా కలర్ పోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జ్యువెలరీ షాప్కి వెళ్ళి మనం జ్యువెలరీ తీసుకుంటాము. లైట్ వెయిట్ జ్యువెలరీ బాగా వస్తున్నాయి. మనం తీసుకొని వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్కి అది చిన్నగా ఏదైనా మిస్టేక్ అయిందంటే మన వాళ్ళని తప్పు పట్టలేం కదండి. అలా అని షోరూమ్లన్నీ తప్పు ఇట్లనే చేస్తారని అనడం బాగుండదు. ఇంకోటి ఏంటంటే, మీ వర్షన్ మీరు చెప్పారక్క, మీరు జెన్యున్గా మీ వర్షన్ మీరు చెప్పారు. నేను అది తప్పు అనట్లేదు. మీరు వెళ్తే కూడా మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. అదొకటి ఆలోచించండి. కొంచెం బాధ అనిపిస్తుందండి పాపం. ఏంటంటే దిలీప్ అన్న మనలోనే ఒకరిని సెలబ్రిటీగా తీసుకొని మాత్రమే షాప్ ఓపెన్ చేయించారు. అంతే తప్పితే వేరే ఎవ్వరిని కూడా సెలబ్రిటీలని పిలవలేదండి. తను చెప్తూ ఉంటారు, మీ అందరే నాకు సెలబ్రిటీలని. కాబట్టి కొంచెం జెన్యున్గా ఆలోచించండి.